Sai, hi bro. Um, so now we explain చేస్తున్నా what we did in the different tasks. First, let us go to annotated bibliography. So ఇది annotated bibliography. దీనిలో ఏంటి అంటే మనము మన టాపిక్ రిలేటెడ్‌గా కొన్ని రిసర్చ్ పేపర్స్‌ని ఐడెంటిఫై చేసి, ఆ రిసర్చ్ పేపర్‌ని సమ్మరైజ్ చేస్తాం అన్నమాట. అది మన పేపర్‌కి రిలవెంట్ కాదా అని టెస్ట్ చేయడం కోసం సమ్మరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్‌ది పేపర్ ఉందనుకోండి. ఈ పేపర్‌ని మనము రివ్యూ చేసి, దాన్ని మనము ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆ స్టడీ ఎలా కండక్ట్ ఆ పేపర్‌లో ఏం స్టడీ కండక్ట్ చేశారు? క్వాంటిటేటివ్ స్టడీయా? క్వాలిటేటివ్ స్టడీయా? అంటే సర్వే కండక్ట్ చేశారా? ఎలా కండక్ట్ చేశారు? దేని గురించి కండక్ట్ చేశారు? అది ఈహెచ్ఆర్ సిస్టమ్స్ గురించి చెప్తుందా లేదా? సో, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇందులో మనకి పనికొచ్చే విషయాలు ఏమున్నాయి? పనికి లిమిటేషన్స్ ఏమున్నాయి? అవన్నీ ఇందులో డిస్కస్ చేస్తాం. ప్రతి పేపర్‌లో ఆల్‌మోస్ట్ అలాగే డిస్కస్ చేస్తాం. ఓకే. ఇఫ్ యూ సీ ప్రతి దానిలో ఆ స్టడీ ఎలా కండక్ట్ చేసాము ఏంటి అనేది. సో, ఈ రిసర్చ్ పేపర్ మనం ఒకవేళ ఫైండ్ ఔట్ చేయాలనుకున్నాం అనుకోండి. దట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ఔట్. ఓకే. సో, మొత్తం మనకి ఆహ్, మల్టిపుల్ అనోటేషన్ టాస్క్స్ ఉన్నట్టున్నాయి. ఆహ్, అనోటేటెడ్ బిబ్లియోగ్రఫీ. తర్వాత వచ్చి మనకి గ్రాడ్యుయేట్ థీసిస్ ప్రాసెస్. ఇది నేను స్టార్ట్ చేసిన అనోటేటెడ్ బిబ్లియోగ్రఫీ. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే దిస్ ఈస్ వెరీ క్లియర్. పాతదానికంటే దిస్ ఈస్ వెరీ క్లియర్. పాతదానిలో ప్రాపర్‌లీ నాట్ గివెన్ సైటేషన్స్ ఇలా ఉంటుంది సైటేషన్స్. ఇప్పుడు ఇది మనం తీసుకున్న రిసర్చ్ పేపర్. మీరు చెప్పొచ్చు అనమాట. రిసర్చ్ పేపర్‌ది డిఓఐ ఇది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ అస్ టు ద ఎగ్జాక్ట్ పేపర్. మనం ఏ పేపర్ నుంచి తెచ్చామనేది, ఎక్కడి నుంచి ఆ పేపర్ తీసుకున్నాం, ఆ పేపర్ ఏంటి అనేది ఇక్కడ నుంచి యూ కెన్ సీ ఇట్. ఓకే. మేబీ తను మనల్ని పేపర్ ఎక్కడి నుంచి తెచ్చారు, వాట్ ఈస్ ద సోర్స్ అని అడిగినప్పుడు ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ లింక్ ఇట్ విల్ టేక్ అస్ టు ద ప్రాపర్ సైటేషన్ ఆఫ్ ద పేపర్. ఇది పేపర్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. సో, లైక్ దిస్. ఇప్పుడు ఇందులో మనకి ఆ డేటా ఉన్నది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇందులో ఈ పేపర్ ఎగ్జాక్ట్ సమ్మరీ ఉంది. అనోటేషన్ ఉంది. ఆ 2 ఉన్నాయన్నమాట. లైక్ ప్రతి దానికి అనోటేషన్ అండ్ పేపర్ సమ్మరీ అడిగిందామె. ఇదేమో పేపర్ సమ్మరీ. ఆ పేపర్ ఏంటి? దేని గురించి చేశారు? ఏం చేశారనేది. ఇందులో మనకి కీ ఫైండింగ్స్ ఏంటి? అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? అండ్ మన రిసర్చ్‌లో అది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది అనోటేషన్‌లో వస్తుంది అన్నమాట. సో, ప్రతి దానిలో 2 ఏరియాస్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈస్ రిఫరెన్స్. ఏపీ7 రిఫరెన్స్ ఎలా రాస్తారంటే ఇది ఒకసారి చూసుకోండి. మీరు ఫస్ట్ ఆథర్ నేమ్స్, తర్వాత వాళ్ళ ఇయర్, తర్వాత పేపర్ నేమ్, పేపర్ టైటిల్, తర్వాత అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ జర్నల్ నుంచి తీసుకున్నాం, తర్వాత ఏ పేజ్ నుంచి ఏ పేజ్. ఆ జర్నల్‌లో మల్టిపుల్ పేపర్స్ ఉండుంటాయి. అందులో మన పేపర్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ దాకా ఉందనేది కాంటెక్స్ట్. నెక్స్ట్ డిఓఐస్ ఇచ్చాం. ఆ డిఓఐ మనకి పేపర్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక్క అనోటేషన్ చెక్ చేసుకున్నారనుకోండి, రిమైనింగ్ అన్నీ అర్థమవుతాయి. జస్ట్ రీడ్ దిస్ వన్ వాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్కస్డ్. దానిలో ఏముంది అని. ఓకే. సో, మా వాడు దీనికి భయపడుతున్నాడు మా రిసర్చర్ యాక్చువల్‌గా. ఏంటి అన్ని జీరోలేస్తుంది ఆమె, నేను ఎట్లా మరి ఎలా రాయాలా వద్దా అని అది కన్‌ఫ్యూజన్. అందుకే ఈ వీక్ కొంచెం లేట్ అయిపోయా. ఓకే. నెక్స్ట్ మనము వీక్ 5 తర్వాత వీక్ 6కి వచ్చామనుకోండి. వీక్ 6లో వి రోట్ వన్ మోర్ డాక్యుమెంట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ పర్పస్ ఆఫ్ ద స్టడీ.
సో, మనం క్లియర్‌గా ఎట్లా అడిగిందో అట్లాగే ఇచ్చాం. డ్రాఫ్ట్ అనే టైటిల్ అని అన్నీ. సో, ఇది మన రిసర్చ్ ప్రాబ్లమ్. మన రిసర్చ్ ప్రాబ్లమ్ మీకు ఐడియా ఉండుంటే మనకి ఇప్పుడు ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఇప్పుడు మెడికల్ హాస్పిటల్స్‌లో, మెడికల్ ప్రాక్టీసింగ్ ఏరియాస్‌లో దే విల్ బి యూజింగ్ ఈహెచ్ఆర్ అనమాట. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. అందులో ఏంటంటే పేషెంట్ రిలేటెడ్ డీటెయిల్స్, వాళ్ళ మన ఇప్పుడు ఎగ్జామినేషన్ రిలేటెడ్ డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అండ్ వాళ్ళకి ఏమొచ్చింది, లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్, వాట్ ఈస్ అల్టిమేట్ డిసీజ్, తర్వాత ఆహ్, మిగతా అన్ని కాన్సెప్ట్స్ అన్నిటిని వి విల్ బి ఎవాల్యుయేటింగ్. వాళ్ళకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటి, వాళ్ళు ఎట్లా రికవర్ అవుతున్నారు, ఈ డేటా అంతా అందులో ఉంటుంది అన్నమాట. సో, ఒకవేళ ఇందులో ఏదన్నా మనం క్వాలిటీ ఆఫ్ డేటా, సో మనం ఇప్పుడు ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నామో డేటా, ఆ ఇంక్లూడ్ చేసే డేటా పొరపాటున ఒకవేళ మంచిగా లేదు అనుకోండి, దానివల్ల మనకి రాంగ్‌గా మనం డయాగ్నోస్ చేయొచ్చు డిసీజ్‌ని. దానివల్ల పేషెంట్ లైఫ్ రిస్క్‌కెళ్ళిపోతుందనేది మనం చెప్పే ప్రాజెక్ట్ అన్నమాట. సో, మనం ఏం ట్రై చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌లో డేటా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం త్రూ దిస్ రిసర్చ్. ఓకే. సో, ఈహెచ్ఆర్ అంటే డాక్టర్స్ వాళ్ళు యూజ్ చేసే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. ఆ సాఫ్ట్‌వేర్, అదొక సాఫ్ట్‌వేర్ అన్నమాట. దానిలో వచ్చిన పేషెంట్ డీటెయిల్స్, ఆయన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్, డయాగ్నోసిస్ డీటెయిల్స్, ప్రిస్క్రిప్షన్ డీటెయిల్స్, హౌ హి ఈస్ రికవరింగ్ అనే డీటెయిల్స్, ఇవన్నీ డేటా అంతా కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాం. ఎప్పుడు ఈ టాబ్లెట్స్ ఇవ్వాలి, ఎలా ఏంటి అని. అందులో మనకి ఏదైనా డేటా క్వాలిటీ ఇష్యూ ఏమైనా వచ్చిందనుకోండి, దానివల్ల పేషెంట్ ఇబ్బంది పడతాడనేది ప్రాబ్లమ్. సో, దిస్ ఈస్ ద సినారియో. ఒకసారి ఈ పేపర్ చూసుకొని వెళ్ళినా కూడా యూ కుడ్ హ్యావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ సంథింగ్. ఓకే. సచ్ ఎ స్మాల్ పేపర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీక్ 7లో రిసర్చ్ అండ్ ఎథిక్స్. ఇందులో చాప్టర్ 1 డ్రాఫ్ట్ అంటే మన చాప్టర్ మన రాసే మనం ఏదైతే థీసిస్ ఇస్తున్నామో ఆ థీసిస్‌కి సంబంధించిన చాప్టర్ 1 డ్రాఫ్ట్. చాప్టర్ 1లో మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి. ఇది చాప్టర్ ఇంట్రొడక్షన్, ఇది ఓకే ఫైన్. సైడ్ హెడింగ్స్ ఏమున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్టడీ. బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద స్టడీ అంటే అసలుకి ఈ హెచ్ఆర్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది, దాని గురించి ఎట్లా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా, ఎంత ఇంపార్టెంట్ అది, దానికి సంబంధించిన సమ్ బేసిక్ డీటెయిల్స్. తర్వాత కాన్సెప్చువల్ అండ్ థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో, అంటే మనం ఎట్లా ఎలా థియరీస్ ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం ఏంటి అని. ఓకే. సో, ఇందులో ఒకటి ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్, ఒక ఫ్రేమ్‌వర్క్. ఓకే. దట్ ఈస్ వన్. ఓన్లీ వన్ డెసిషన్ టు కొలాబరేట్. సో, అంతే. సో, ఈ ఫ్రేమ్‌వర్క్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ ఎగ్జామిన్స్ ద వాట్ కాన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ట్రస్ట్‌వర్తీ అండ్ యూజ్‌ఫుల్, అక్యురేట్, కన్సైజ్, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్‌వర్క్ ఏంటి అంటే మనం పేపర్స్ అన్నీ చదివిన తర్వాత ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ అనేది యూజ్ చేసాము. ఆహ్, విచ్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ క్వాలిటీ అండ్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ థియరీ. ఈ 2 థియరీస్‌ని మనం అప్లై చేసామన్నమాట. ఓకే. ఈ 2 థియరీస్‌ని అప్లై చేసి మనము కాన్సెప్చువల్ థియరీ అంటే మనం థియరీస్ ఏవైతే రిసర్చ్ పేపర్స్ చదువుతున్నామో అయన్నీ వాటిని బేస్ చేసుకొని జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్, అసలేంటి ప్రాబ్లమ్? ఇందాక నేను చెప్పాను కదా! ఈహెచ్ఆర్ రికార్డ్స్ అంటే ఏంటి? అది ఎందుకు? దానివల్ల క్వాలిటీ ఇష్యూస్ వస్తే ఏమవుతుంది? దానికి సంబంధించిన సమ్ డిస్కషన్. క్వాలిటీ ఇష్యూస్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ద స్టడీ. మనం ఎందుకు చేస్తున్నాం? డేటా క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయడానికి అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ పేషెంట్స్ లైఫ్ అండ్ సేఫ్టీ అనేది మనం చెప్పడం కోసం ట్రై చేస్తున్నాం. సో, మనం యూజ్ చేసిన రిసర్చ్ క్వెషన్స్ ఏంటి? అండ్ వాట్ ఆర్ ద హైపోథెసిస్? హైపోథెసిస్ అంటే ఏంటి అంటే మనం ఒక స్టేట్మెంట్ అనుకుంటాం అనమాట. ఏంటి నల్ హైపోథెసిస్? ఈహెచ్ఆర్ డేటా క్వాలిటీ హ్యాస్ నో కనెక్షన్ విత్ యాక్యురసీ ఇన్ చాయిసెస్ మేడ్ బై ద డాక్టర్స్.
ఇది ఒక స్టేట్మెంట్. ఇది నిజమా? కాదా? అనే దాని కోసం మనం రిసర్చ్ చేస్తాం. రిసర్చ్ చేసినప్పుడు దీనికి ఇది మనం అనుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది. అది ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. దిస్ ఈస్ నల్ హైపోథెసిస్ అండ్ దిస్ ఈస్ ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. సో, మరి ఏది ట్రూ అనేది ఏదో ఒకటే ట్రూ అవుతుంది రెండిట్లో. 2 ట్రూ కావు. అవే హైపోథెసిస్ అంటే. సో, ఇందులో మనం ఒక స్టేట్మెంట్ మేక్ చేసుకుంటాం రిగార్డింగ్ అవర్ రిసర్చ్. ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ క్వాలిటీ అనేది, డేటా క్వాలిటీ అనేది నో కనెక్షన్ విత్ యాక్యురసీ అనేది రిసర్చ్ చేయడానికి చెక్ చేస్తున్నాం. అది ఫాల్స్ అని వస్తుంది ఎట్లాగో. కాకపోతే దట్ ఈస్ వాట్. సో, దానికి ఆల్టర్‌నేటివ్ ఇది. సెకండ్ వచ్చేసి ఈహెచ్ఆర్ కంప్లీట్‌నెస్ రిమైన్స్ యాస్ ఇర్రిలవెంట్ టు పేషెంట్ సేఫ్టీ. దీనికి పేషెంట్ సేఫ్టీకి సంబంధం లేదని నల్ హైపోథెసిస్ తీసుకున్నాం. సంబంధం ఉందనేది ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ అవుతుంది. రాంగ్ ఆర్ అన్‌రిలయబుల్ ఈహెచ్ఆర్ డేటా డు నాట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్లినికల్ ఎర్రర్స్. దీనికి ఆల్టర్‌నేటివ్. ఇలా 3 స్టేట్మెంట్స్ తీసుకొని, ఆ 3 స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్సా అనేది ఎవాల్యుయేట్ చేయడం కోసం మనం వి కండక్ట్ రిసర్చ్. ఎలా కండక్ట్ చేస్తున్నాం మనం? ఇవన్నీ డెఫినిషన్ ఆఫ్ సమ్ కీ ఎలిమెంట్స్ అయితే చూసుకోవచ్చు. లిమిటేషన్స్ అండ్ అవేర్‌నెస్ అంటే మనం ఇంకా ఏమున్నాయి లిమిటేషన్స్? మనం ఇప్పుడు ఒక 50 మంది మీద రిసర్చ్ చేస్తున్నాం. అప్పుడు ఒక అవుట్‌పుట్ వస్తుంది. మనం 100 మంది మీద రిసర్చ్ చేస్తామనుకోండి. అప్పుడు ఇంకొక అవుట్‌పుట్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు యెస్ ఆర్ నో చెప్పారనుకో. సో, ఫర్ ఎగ్జాంపుల్ 50 మందిలో 20 మంది యెస్, 30 మంది నో చెప్పారనుకోండి. 100 మందిలోకి మిగతా 50 మంది అందరూ యెస్ చెప్పారనుకోండి. మొత్తం సినారియోనే మారిపోతుంది కదా! ఫస్ట్ దాంట్లో 20 మందే యెస్ అన్నారు. 50లో. ఇట్ మీన్స్ దట్ ఓన్లీ 40% యాక్సెప్టెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చిన 50 మంది యెస్ అన్నారనుకోండి. ఇప్పుడు 100 మన టోటల్ కౌంట్. 100లో 70 ఆర్ టెల్లింగ్ యెస్, 30 ఆర్ టెల్లింగ్ నో. అంటే 70% యాక్సెప్టెన్స్ రేట్. సో, మనం రిసర్చ్ సైజ్ అనేది పెంచుకుంటూ పోతే రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి అనుకో. సో, మనం రెస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఇంతమందే అని అది లిమిటేషన్ కింద రాసుకొని ఉంటాం. సో, జస్ట్ చెక్ దిస్ లిమిటేషన్స్ దానికి సంబంధించిన డేటా. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యువర్ డాక్యుమెంట్ ఈస్ స్ట్రక్చర్డ్. సో, నువ్వు హెడ్డింగ్స్ చూసుకోవాలి. అండ్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ హైపోథెసిస్ అన్నారనుకోండి. ఇట్స్ రిసర్చ్ స్టేట్మెంట్ దట్ ఐ మేడ్ అని చెప్పాలన్నమాట. రిసర్చ్ స్టేట్మెంట్ ఇది. ఈహెచ్ఆర్ అనేది ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ వచ్చేసి దానికి అది కాకపోతే అపోజిట్ ఎగ్జాక్ట్‌లీ. సో, 2 స్టేట్మెంట్స్ మేక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ వి విల్ బి కండక్టింగ్ డేటా అనాలిసిస్ అండ్ రిసర్చ్ అనేది చెప్పాలి. ఓకే. సో, పర్పస్ ఆఫ్ ద స్టడీ ఏంటి అంటే చెప్పాలి. సో, టు ఎవాల్యుయేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈహెచ్ఆర్ డేటా క్వాలిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ పేషెంట్ సేఫ్టీ ఇది చెప్పగలగాలి. ఓకే. సో, ఇది డీటెయిలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చాప్టర్ స్టార్ట్ అయినాయి యాక్చువల్‌గా. చాప్టర్ 1 డ్రాఫ్ట్ అయిపోయింది. చాప్టర్ 1 డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత చాప్టర్ 2 లిటరేచర్ రివ్యూ. ఇది ఇంకా గ్రేడ్ చేయలేదు యాక్చువల్‌గా. హ్మ్. లిటరేచర్ రివ్యూ అంటే ఏముంది మనకి మనం ఇప్పుడు డిఫరెంట్ ఇదే థియరీ గురించి మనం కొన్ని హెడ్డింగ్స్ తీసుకున్నాం. ఇంట్రొడక్షన్ టు ఈహెచ్ఆర్ డేటా క్వాలిటీ. డేటా ఈహెచ్ఆర్ హెల్త్ రికార్డ్స్ అండ్ డేటా క్వాలిటీ గురించి కొన్ని రీసెర్చ్ పేపర్స్ తీసుకొని ఇంతకుముందు ఎనోటేషన్స్ చేశాం కదా! అలాగే కొన్ని రీసెర్చ్ పేపర్స్ తీసుకొని ఆ రీసెర్చ్ పేపర్స్ మీద వి విల్ బి రైటింగ్ రీడింగ్ దోస్ పేపర్స్ అండ్ విల్ బి రైటింగ్ థియరీ అన్నమాట. దాని గురించి థియరీ డెవలప్ చేస్తున్నాం. ఈహెచ్ఆర్ డేటా క్వాలిటీ అండ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్. దీని మీద కొంచెం థియరీ రైటప్ చేస్తాం. సో, వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. అక్యురసీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. డేటా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అట్లాగా. రోల్ ఆఫ్ ఈహెచ్ఆర్ డేటా ఇన్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ అది ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ పూర్ డేటా క్వాలిటీ. డేటా క్వాలిటీ బాగాలేకపోతే ఏమవుతుందనే దాని గురించి కొన్ని పేపర్స్ రిసర్చ్ చేసి దానిలోంచి కొంచెం కంటెంట్ జనరేట్ చేశాం. తర్వాత కాజెస్ ఆఫ్ డేటా క్వాలిటీ ఇష్యూస్ ఇన్ ఈహెచ్ఆర్ సిస్టమ్. ఈహెచ్ఆర్ సిస్టమ్‌లో డేటా క్వాలిటీ ఇష్యూస్ ఎందుకొస్తాయి? అసలు వాట్ ఆర్ ద రీజన్స్? మేబీ ద నర్స్ లైక్ స్టాఫ్ సరిగ్గా డేటా ఇన్‌పుట్ ఇవ్వకపోవడం వల్ల, లేదా పర్సన్ ఎవరైతే ఇస్తున్నాడో బేసిక్ ఇన్ఫర్మేషన్ వాడికి పొట్ట నొప్పొస్తే తలనొప్పొచ్చిందని చెప్పడం అట్లా సంథింగ్ లైక్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ రాసిన పేపర్స్‌లో ఏముంది అనేది ఎవాల్యుయేట్ చేస్తాం.
తర్వాత డేటా గవర్నెన్స్ అండ్ క్వాలిటీ. మనం క్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం డేటా గవర్నెన్స్ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనే దాని మీద ఒక పేపర్. సో నువ్వు సబ్ హెడింగ్స్ దానిలో ఏం చెప్తాను ట్రై చేస్తున్నావు అనేది గుర్తుపెట్టు. రోల్ ఆఫ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఎన్హాన్సింగ్ పేషెంట్ సేఫ్టీ. ఇప్పుడు మనము ఈ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం అంటే ఈహెచ్ఆర్ డేటా ఇంప్రూవ్ చేసాం అనుకోండి, అది ఎట్లా పేషెంట్ సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తుంది, అలా చేస్తుంది. సో నువ్వు ప్రాపర్ డేటా ఇస్తే ప్రాపర్ డయాగ్నోస్ అవుతుంది, ప్రాపర్ మెడిసిన్ వస్తుంది, అప్పుడు పేషెంట్కి ప్రాబ్లం ఏం లేదు అట్లా. నెక్స్ట్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డేటా క్వాలిటీ. సో సో ఇవి ఈ 8 సెక్షన్స్, 8 to 10 సెక్షన్స్ ఆఫ్ డేటా మనం రీసెర్చ్ రాసాం అండ్ ఫ్రమ్ దీస్ రిఫరెన్సెస్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని సబ్ హెడింగ్స్, వాట్ ఈస్ ద పర్పస్, అది మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది మీకు అంత. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 3. చాప్టర్ 3 వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. Chapter 3 speaks about what research we did and how we did, what are the important key elements of research methodology. సో తర్వాత రీసెర్చ్ డిజైన్, మనం సర్వే కండక్ట్ చేస్తున్నాం, సర్వే యూజ్ చేసి క్వాంటిటేటివ్ అప్రోచా క్వాలిటేటివ్ అప్రోచా అన్నారు అనుకోండి, క్వాంటిటేటివ్ అప్రోచ్. అండ్ మనం యూజ్ చేసేది క్రాస్ సెక్షన్ సర్వే డిజైన్, క్రాస్ సెక్షనల్ సర్వే, అది కండక్ట్ చేసి చేస్తాం. హూ ఆర్ యువర్ టార్గెట్ పాపులేషన్, ఎవరు పేషెంట్స్ ఉండదు, హాస్పిటల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్స్, ఎవరైతే డేటా మేనేజ్ చేస్తారో వాళ్ళే అన్నమాట. Sampling technique in the survey are reduced using a purposive selection technique, ఇవన్నీ fine. So sample size of the research will consider 50 health practitioners where it is deemed adequate. సో లైక్ శాంపుల్ సైజ్ అంటే ఇప్పుడు పాపులేషన్ అనుకోండి, ఇప్పుడు డాక్టర్లు పేషెంట్స్ కొన్ని లక్షల మంది ఉంటారు హాస్పిటల్స్లో, కానీ మనం ఒక 50 మందినే తీసుకుంటాం, ఆ 50 మంది అనేది శాంపుల్ అనమాట. ఓకే, సో పాపులేషన్ అంటేనేమో లార్జర్ ఏరియా, శాంపుల్ అంటే మనం ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. మనం మార్కెట్లో 100 మంది డాక్టర్లు ఉండొచ్చు, అందులో ఓవరాల్గా ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, అందులో మనం ఒక 50 మందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అని అడిగారు అనుకోండి, సర్వే మంకీ యూజ్ చేసి ఐఎమ్ క్రియేటింగ్ ఏ సర్వే, ఆ సర్వే యూజ్ చేసి నేను చేస్తున్నాను అని చెప్పండి. లేదా గూగుల్ ఫార్మ్స్ యూజ్ చేసి సర్వే మంకీ యూజ్ చెప్పండి సరిపోతుంది. డేటా కలెక్షన్ ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు డేటా, మన ఒక క్వశ్చనర్ ప్రిపేర్ అయి ఉంటుంది, ఆ క్వశ్చనర్కి వాళ్ళందరూ రెస్పాన్సెస్ జనరేట్ చేస్తారు, ఆ రెస్పాన్సెస్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, యాజ్ వీఆర్ యూజింగ్ సర్వే మంకీ, సర్వే మంకీలోనే అవన్నీ డేటా అంతా స్టోర్ అయిపోయి ఉంటుంది, అది ఎవరికి విజిబుల్ ఉండదు, ఓన్లీ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకే విజిబుల్ ఉంటుంది. సో డేటా సెక్యూర్ అండ్ స్టోర్ అయిపోయి. ఓకే, సో ఒక పైలట్ స్టడీ కండక్ట్ చేసుకున్నాం 8 to 10 పీపుల్ మీద, దానిలో వచ్చిన రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని మనం వీ విల్ బి కండక్టింగ్ ఫర్దర్ సర్వీస్ అని చెప్పాలి. సో డేటా కలెక్షన్ ప్రొసీజర్, డేటా కలెక్షన్ విల్ బి డన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఇది మన అటెంప్ట్. ఓకే, సో నెక్స్ట్ డేటా అనాలిసిస్ ప్రొసీజర్, ఎలా అనలైజ్ చేస్తాం మనం, స్టాటిస్టిక్స్ వాటిని యూజ్ చేసి అనలైజ్ చేస్తాం. ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్, మనకు వచ్చిన రిజల్ట్స్ని మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకుంటాం, వాట్ టైప్ ఆఫ్ మోడల్స్ యూ విల్ బి ఇంప్లిమెంటింగ్, ఎలా వాటిని టెస్ట్ చేస్తాం. ఇన్ఫరెన్షియల్ మోడల్స్ అంటే ఫీచర్ కోరిలేషన్ అనాలిసిస్, రిగ్రెషన్ అనాలిసిస్, టీ టెస్ట్, వీటిని యూజ్ చేసి విల్ బి అనలైజింగ్ ద డేటా. నెక్స్ట్ ఎథికల్ కన్సిడరేషన్స్, మనం ఖచ్చితంగా అనవసరమైన డేటా ఏమీ తీసుకోవట్లేదు. ఆల్రెడీ మనం ఇప్పుడు సబ్మిట్ చేసాను కూడా ఎథిక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్. సో మనం అనవసరమైన డేటా ఏం కలెక్ట్ చేసుకోం, విస్ కండక్ట్ ఏ సర్వే రిలేటెడ్ టు ద డేటా క్వాలిటీ మ్యాటర్స్, హౌ ఇట్ విల్ బి ఇంపాక్టింగ్ అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నో పర్సనల్ ఇన్ఫర్మేషన్, నో ఇన్ఫర్మేషన్ దట్ విల్ బి ఇంపాక్టింగ్ ఎథిక్స్, హ్యూమన్ ఎథిక్స్కి ఇంపాక్ట్ అయ్యే ఈ ఏరియాని మనం టచ్ చేయట్లేదు. లిమిటేషన్స్, ద స్టడీ షుడ్ కండక్ట్, ఇది లిమిటేషన్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఉన్నారు అనేది లిమిటేషన్స్. ఓకే, దిస్ ఈజ్ యువర్ చాప్టర్ 3 డ్రాఫ్ట్. ఇంకా ఇక్కడ వరకు మనది అయిపోయింది. ఓకే, సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వర్క్స్. ఒకసారి మీరు మీ ప్రొఫెసర్ తోటి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి కూర్చొని మంచిగా మాట్లాడి చెప్పండి. ట్రై టు హెల్ప్ హర్ అండర్‌స్టాండ్ ఇది నేను చేసిన వర్కే అని. ఓకే. రైట్. థాంక్ యూ.